శారీస్ డిసెంబర్ 21 సమంత గారిచే గొప్ప ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. అండ్ ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇబ్బంది ఏముండదు. కాదంబరి కిరణ్ జీవితంలో హీరో నాగార్జున హీరోనా విలనా? నాగార్జున ఎప్పుడు హీరోనే, విలన్ ఎందుకు అవుతాడు మీ జీవితంలో? ఏముంటుంది అది? నేను కథ చెప్పాను, అతను కొంచెం కరెక్షన్ చెప్తా అన్నాడు. బావా బాగా తవ్వినట్టున్నావు. బావా ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున, అది టైటిల్. అప్పుడు కథ చెప్పడానికి కొన్నాళ్ళు తిరిగాం. తర్వాత వాళ్ళ ఇంట్లో కథ చెప్పింది ముగ్గురు డైరెక్టర్లే ఆ రోజుకి. నేను అనుకోవటం నాకు విన్నది రాము గారు, అదే రాఘవేంద్ర గారు, నేనే అని. ఏదో కరెక్షన్ చెప్పాడు, ఆ కరెక్షన్ అవ్వలేదు. ఆ తర్వాత అతను వినటానికి అవ్వాల, అంతే తప్ప అతను వెళ్ళడం ఎందుకు అవుతాడు. అతను తర్వాత వెరీ రీసెంట్గా నాసామి రంగాన్ని సినిమా చేశాను. అవును, విజయ్ బిన్ని డైరెక్టర్. వస్తున్నాడు, చూడగానే ఎంత ఫ్రెష్గా ఉన్నావు కిరణ్, నువ్వేంది ఎప్పుడు కాదంబరు, నువ్వు ఏంటిది అన్నాడు. అవును, నేను అప్పటి నుంచి ఇలా ఉన్నా, నేను నాగేశ్వరరావు శిష్యుడిని అన్నా. సూపర్ ఉంది టైమింగ్. నాగేశ్వరరావు శిష్యుడిని నేను. ఇలాంటి నేను అసలు నేను చాలామంది కమెడియన్స్ వాళ్ళు ఆర్టిస్టులు చూస్తున్నాను, వాళ్ళంతా బోల్డ్ చేంజ్ అయిపోయారు, నువ్వు ఏంటి ఇంత ఫిట్గా ఉన్నావు. అలాగే రామ్ చరణ్ కూడా శంకర్ గారి సినిమా గేమ్ చేంజర్, అక్కడ అవుట్డోర్లో ఉన్నాం పంజాబ్ దగ్గర. అక్కడ సడన్గా చూస్తారు, సార్ ఏంటి సార్ మీరు ఏంటి అంత ఫిట్గా ఉన్నారు ఏంటి అంత అలా అబ్బాయి. అలా వీ రిమైన్ దట్స్ ఆల్. అంటే ఎందుకు ఈ క్వశ్చన్ ఇంత స్ట్రాంగ్ అడిగానంటే, నేను ఒక నెలన్నర క్రితం చంద్ర గారిని కలిశాను. ఎవరిని? చంద్ర గారిని. నాగార్జున గారు మేకప్ మ్యాన్. ఫస్ట్ ఆల్ బాగా మేకప్ మ్యాన్ ఉండేవారు రాము గారు. చంద్ర గారిని కలిశాను. చంద్ర గారు మీ గురించి నాకు చెప్పింది ఏంటంటే, మీరు నాగార్జున గారిని కలవడానికి సెట్లో చెట్ల కింద, పొట్ల కింద, గోడల మీద గంటలు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఓపిక్గా అలాగే నిలబడి ఉండేవాళ్ళు నాకు తెలుసు. అయినా కానీ మీరు అనుకున్న పని జరగలేదు, అది జరగదు అన్న క్లారిటీ కూడా మీకు ఈ రోజుకి రాలేదు. సో నేను అందుకని ఆ క్వశ్చన్. గోపి అనో పిల్లడు ఉండేవాడు, వాడు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. నాగార్జున గారికి పర్సనల్ బాయ్లా ఉండేవాడు. ఈ చంద్ర ఏమో రాముగారు బామ్మరిదేదో. రాముగారు మెయిన్ మేకప్ మ్యాన్ ఉండేవారు, మాకు తెలుసు మా చిన్నప్పుడు. మేము కృష్ణరాజు గారు ఫాలోవర్స్. ఎవరు? రాము గారు ఫాదర్, రామ్ గోపాల్ గారు ఫాదర్ కృష్ణరాజు గారు. ఆయన ద్వారా నేను నాగేశ్వరరావు ఫ్యాన్గా. తో నేను అక్కడ కనపడి చంద్రకి గోపికి కనపడి పలానా చోట నేను ఉంటాను అని బాబుకి కనపడి వెళ్ళిపోయేవాడిని. అంటే నేను వచ్చినట్టు అతనికి రిజిస్టర్ చేసి దాక్కునేవాడిని. అదే వెళ్ళి సెట్లో ఉండలేం కదా, అందులో పొజిషన్ లేనప్పుడు అసలు ఉండకూడదు. ఎక్కడ ఉంటే పాపం అతను కాదు, అరే కాదంబరి వచ్చాడు ఎక్కడ ఉన్నాడు చూడండి అన్నప్పుడు గోపి చంద్రకి చెప్తే చంద్ర పంపించేవాడు నా దగ్గరికి. ఈ లోపల నాకు అక్కడ కాఫీ రావటం, ఏదైనా టైం పాస్ అలా చాలా కాలం ఉన్న తర్వాత చెప్పాను చివరి కథ నాగార్జునకి చెప్పాను. ఆయన విన్నాడు. కొంత ఏదో ఒక 2 సీన్లు ఏదో 3 సీన్లు ఏదో కరెక్షన్ చెప్పాడు, అంతే. అదంతా గతం. అంటే సార్ ఇది మీతో కలిసినప్పుడు అలాంటి విషయాలు లోడకపోతే ఒక యాంకర్ గానో జర్నలిస్ట్ గానో సాటిస్ఫాక్షన్ ఉండదు. నా దగ్గర ఇంకా దీని మీద ఇంకో క్వశ్చన్ ఉంది. నాగార్జున గారు మీతో సినిమా చేయడానికి ఒకానొక సమయంలో ఆల్మోస్ట్ రెడీ అయిపోయి పబ్లిక్గా అనౌన్స్ చేశారు. కానీ నాగార్జున గారికి అతిపెద్ద హిట్లు ఇచ్చిన ఒక స్టార్ డైరెక్టర్ ఆపాడు. నిజమా అబద్ధమా? నాకు పేరు చెప్పొద్దు, నిజమా అబద్ధమా చెప్పండి. అది ఆపాడు అనటం కంటే అయిపోయిందంటే బెటర్. ఏం చేస్తాం ఇప్పుడు? అతను ఒక్కడ అలా కూర్చుని ఉంటే 15 మంది చుట్టూరు ఉన్నారు. సార్ దత్ గారు ఉన్నారు, రామారావు గారు, కేఎస్ రామారావు ఉన్నారు, మణిశంకర్ గారు ఉన్నారు, శివలం కృష్ణప్రసాద్ గారు ఉన్నారు, గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, కేఎల్ నారాయణ గారు ఉన్నారు. ఇంతమంది చుట్టూరు అందరు ఉంటే ఒక్క నిమిషం ఉండండి మీకు ఒక అనౌన్స్మెంట్ చెప్తాను, ఓ సినిమా ఇస్తున్నాను అని. చంద్ర ఎక్కడ ఉన్నాడు కాదమ్మనంటే పలానా చోట పిలిచారు. పిలిస్తే నేను బాబు చిన్నబాబు అనేవాడిని. చిన్నబాబు ఏంటి నాగార్జున పిల్ల అని ఉన్నాను. మాకేంటి చిన్నబాబు అని నా ఆశీర్వాదాలు ఎలా పిలుస్తారు అలా ఉండేది. ఏంటి సినిమా అంటే మన టైటిల్ ఏంటి, నేను ఈయనకి పల్లెటూరు బ్యాక్డ్రాప్లో సినిమా చేస్తున్నాను, ఇతనికి ఇచ్చాను సినిమా, టైటిల్ చెప్పంటే బావా ఎలవబుల్ మ్యాన్ ఓన్లీ నాగార్జున అన్నా నేను. అందరు క్లాప్సిల్లు. అంటే అన్నీ మన ఫేట్లు కూడా ఉంటాయి పాపం, వాళ్ళని అనుకునే ఉపయోగం. ఆ రోజు చేస్తే ఒకలా, చేయకపోతే ఇలా.
అంతే. అలా ఎన్నో జరిగింది. చాలా రిలయబుల్ సోర్స్ నుంచి తెలుసుకున్నాను, అందుకని అడిగాను. లేదు ఫ్యాక్ట్. ఇప్పుడు నా శిష్యులు కూడా అందరు కృష్ణానగర్లోనే ఉండేవారు, నేను ఎక్కడ ఉండేవాడిని. కానీ కృష్ణానగర్లోనే ఉండి వీళ్ళందరితో టీలు తాగుతూ వీళ్ళందరితో కథలు చెప్పుకుంటూ ఆ బావ అనే సినిమాకి కూడా పోసాని గారి దగ్గర నుంచి జలదంకి సుధాకర్ గారు ఇలాంటి దాదాపు 19-20 మంది రైటర్లు నాకు హెల్ప్ చేశారు. అంటే వాళ్ళు పోసాని గారు ఏమనేవారు తెలుసా, నువ్వు 4 to 5 కానీ 5 to 6 కానీ 1 hour రాగలుగుతావు అనేవారు. పోసాని దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు అంటే స్నేహితులు వీళ్ళంతా సార్. వెళ్ళిపోయి అన్న ఈ సీన్ ఇలా అనుకుంటున్నాను, ఇలా దాన్ని కరెక్షన్ చేసి దీని తర్వాత ఇలా చేయాలి ఇలా చెప్పేవారు. ఆదిత్య గారని చనిపోయారు, ఆయన బాలచంద్ర గారి శిష్యుడు, డైరెక్టర్ కూడా. ఈ ప్రశ్నకు బదులేదు ఇలాంటి సినిమాలు ఆయన దగ్గర కూడా వెళ్ళిపోయాడు. ఆయన ఈవినింగ్ టైమ్స్ ఇచ్చేవారు నాకు, 5 to 6 కానీ 7 to 8. ఎంతోమంది రైటర్స్ అలా కూర్చొని కాబోయే డైరెక్టర్లు అయి దెబ్బతిన్న డైరెక్టర్లు, లేకపోతే నా స్నేహితులైన డైరెక్టర్లు, మన దేవిప్రసాద్ కానీ, అల్లాని శ్రీధర్ కానీ, శ్యామ్ అనే పిల్లడు చచ్చిపోయాడు డైరెక్టర్గా కూడా, అతను కానీ, కత్తి అనే సినిమా తీశాడు మళ్ళీ ఆయన కానీ, వీళ్ళందరూ స్నేహితులు నాకు. వాళ్ళందరితోనూ డిస్కషన్లో ఉండేవాడిని. యోగి, ఎంతోమంది. ఆ కథకి అప్పట్లో 3-4 కథలు చేసుకున్నా. ఆ 4 కథలకి వాళ్ళందరి సహకారం. మరుదురాజా గారు కానీ, మరుదురాజా గారితో ఒక కథ చేసి ఒక హీరోయిన్, 9 మంది కమెడియన్స్, రమకృష్ణ గారు అక్కడికి ఎక్కడికో వెళ్ళి కథ చెప్పాం. ఒంగోలు ఎక్కడికో వెళ్ళాం, అక్కడికి వెళ్ళి కథ చెప్పొచ్చాను నేను, భరణి గారు, ఆయన మన మరుదురాజా గారు, ఆవిడతో చేయాలి. అప్పుడే పెళ్ళి ఉన్నాయి అప్పుడు. వాళ్ళకి నేను వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు, మదరు, వాళ్ళ సిస్టర్ వాళ్ళందరూ కూడా బాగా అభిమానించేవారు నన్ను, సార్ రమకృష్ణ గారు వాళ్ళు. అలాగే సౌందర్య గారు బ్రదర్ అమరు, వాళ్ళిద్దరి దగ్గర కూడా బాగా దగ్గరగా ఉండేవాడిని సార్. ఏంటో అవన్నీ కుదరలేదు, ఎందుకో చాలా ప్రయత్నాలు చేశారు, తెలుసు మీ ప్రయాణం అంతా తెలుసుకొని వచ్చారు సార్. చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. అలాగే బాబు మోహన్ గారి కొడుకుతో కూడా, బాబుమోహన్ గారి అబ్బాయితో కూడా సినిమా అనుకున్నాం, ఆయనతో తిరిగాను. మన బ్రహ్మానందం గారితో సినిమా అనుకున్నాం, సిటీ లైట్స్ సైలెంట్ మూవీ అనుకున్నాం. ఎందుకంటే నేను సైలెంట్ది ఒకటి పూరి స్క్రిప్ట్ చేశాడు, ఇద్దరు స్క్రిప్ట్ చేసాం. మాటలు అతను అదే స్క్రీన్ ప్లే అతను చేశాడు, నేను డైరెక్ట్ చేశా. ఒకటి బడి తాతాజీ అని చనిపోయాడు ఒక ఆర్టిస్ట్, అతనితో సైలెంట్ 45 minutes టెలిఫిల్మ్ చేసాం. చాలా పెద్ద పేరు అప్పుడు అది. ఆ ఉదయం అని ఒక వ్యక్తి చనిపోతాడు అనమాట, కోమాలోకి వెళ్ళిపోయి 70 సంవత్సరాల తర్వాత లేస్తాడు. ఓకే, లేచిన తర్వాత ఎలా ఉంటుంది అప్పుడు పరిస్థితి అండి. అది బాగా అంటే ఇక్కడ ఏదో శ్మశానం ఉండేది కదండి, ఇప్పుడు లేదండి, అంత డెడ్ బాడీలు అంతా కూడా అలా కాల్చేది, బూడిద పంపిస్తుంటారు. అలా అని అప్పుడే పోస్ట్లో ఒక బూడిద రావటం, వీడి తమ్ముడు ఎక్కడ అమెరికాలో చచ్చిపోయాడు అంటాం. ఇదేంటో 1 minute అలా వచ్చిందంటే ఇప్పుడు అంతే బటన్ నొక్కితే వచ్చేస్తున్నాయండి. ఏంటంటో రాసాం, ఏంటో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని అప్రోచ్ అయితే ఉంది సార్, కానీ ఎందుకో చాలా వరకు మెటీరియలైజ్ అవ్వలేదు. నాయుడు గారు నాకు సూపర్ బ్రదర్స్ అవును అనౌన్స్ చేశారు, ఆయనే చేశారు. నాయుడు గారి స్టూడియోలో అప్పుడు నేను డైరెక్ట్ చేసిన సినిమా కుర్రాల రాజ్యం షూటింగ్ చేస్తుంటే ఒక సెట్ వేసాం. ఆ సెట్లో చేస్తుంటే ఆయన వచ్చి, నీకు సినిమా ఇస్తున్నాను, తొందరగా ఇది ఫినిష్ చేసుకుని వచ్చేసాయి అని ఆయన టైటిల్ చెప్పారు, సూపర్ హీరోస్, సూపర్ బ్రదర్స్. అప్పుడు కుదరలేదు. అంటే తర్వాత ఎలమంచల్ సాయిబాబు గారు సార్, ఆయన తలుచుకోవాలి అసలు. ఆయన ఆఫీసు ఒకటి ఓపెన్ చేసి డైరెక్టర్స్ రూమ్ అని, నా రూమ్లో డైరెక్టర్స్ స్పెషల్ అని ఆ రూమ్ పెట్టి ప్రతి ఒక్కటి ఫారెన్ నుంచి తెప్పించిన పెన్ను, ప్యాడ్, పేపర్, ఇంకోటి చైర్ అంత బాగా చేశాడు ఎలమంచల్ సాయిబాబు. మీకు 5,000 అడ్వాన్స్ ఇచ్చింది ఆయన? 50,000 5,000 ఇచ్చింది సన్ రైజ్ మూవీస్. ఓకే, సురేష్ కుమార్ అన్న. ఓకే ఈయన 50,000 ఇచ్చారు ఆ రోజు. ఇంకొక ఆయన ఒక 50,000 ఇచ్చారు, కానీ ఆ చెక్ ఇచ్చారు, అది అవ్వలేదు. ఆ చెక్ ఇప్పటికీ అలాగ ఉంది, రాజ్కుమార్ అని చనిపోయారు ఆయన. అంతే. అండ్ చిరంజీవి గారి విషయానికి వస్తే, నా దగ్గర ఒకటే ఒక క్వశ్చన్ ఉంది, అది కూడా మీరు మాట్లాడిన ప్రస్తావనే, మీరు తీసుకొచ్చిన ప్రస్తావనే వేరే ఇంటర్వ్యూలో, అదే స్ట్రైట్గా అడుగుతాను. చిరంజీవి గారికి, కాదంబరి కిరణ్ గారికి ఇప్పుడు టర్మ్స్ ఎలా ఉన్నాయి? టర్మ్స్ అంటే బాబు, ఆయన మన అన్నయ్య అంతే. సరే అన్నయ్య, ఇప్పుడు ఈ రోజు వెళ్ళి మీరు ఆయన కలవగలరా? కలుస్తాను. చిరంజీవి గారితో నాకు ఒక మంచి అసోసియేషన్ ఉన్నప్పుడు, ఆయన పక్కన ఉండే కొందరు వ్యక్తులు నా మీద లేనిపోనిది ఒకటి ఏదో క్రియేట్ చేసి చెప్పారు, ఇది మీరు అన్నమాట. నేను చెప్పనా, చిరంజీవి గారు రోడ్ నెంబర్ 45లో కార్ స్టార్ట్ అయితే ఫిలింనగర్లో లేచి నిలబడే జీవిని నేను. ఓకే, సో ఆయన గురించి ఆయన ఎప్పుడు బాగుండాలి, మన పెద్దగానే ఉండాలి, మన అన్నగానే ఉండాలి, అంతే. లేదు, మీరు అభిమానే,
మీరు అభిమానే సార్, నేను అభిమానే సార్. చిరంజీవి గారికి అభిమాని కాని వాళ్ళు ఎవరు? అభిమాని కాదు, నేను తమ్ముడిని. అది ఓకే, నేను అనేది ఆ వ్యక్తి ఎవరు వద్దా? వేస్ట్ ఎందుకు? ఏముంది స్వామి, ఇప్పుడు ఆయనకి అంత టైం కూడా ఎక్కడ ఉంటుంది? కాదంబరి కిరణ్ గురించి బ్యాడ్గా చెప్తే వినే అంత టైం ఆయనకి ఎక్కడ ఉంటుంది?